ఇప్పుడు అఖండీయ మహారాజ్ కరెక్ట్ सब सर सब सर సంఖ్యలో ఉన్నారు. మరి ఏం సాధించుకుంటున్నారనేది గంగి అమ్మయ్య బాగయ్య మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఈరోజు ఆగస్టు 7 మరి జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికి పేరు పేరున జాతీయ దినోత్సవ చేనేత జాతీయ దినోత్సవ నేషనల్ హ్యాండ్లూమ్స్ డే సందర్భంగా మరి సదాశివపేట పట్టణంలో చేనేత సహకార సంఘంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో చేనేత సహకార సంఘం అధ్యక్షులు సోదరులు గోపాల్ గారు ఈశ్వర మార్కండేయ మందిరం హృదయపూర్వకంగా చేనేత దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. చేనేత సహకార సంఘానికి సంబంధించిన విషయంలో గతంలో ఈ చేనేత సహకార సంఘం మరి ఎంతో వైభవపేతంగా మరి ఈ ప్రాంతంలోనే ఒక గొప్ప వస్త్రాలు తయారు చేసేటటువంటి మరి కేంద్రంగా సదాశివపేట చేనేత సహకార సంఘం ఉండింది. మరి ఈ ఆందోళనకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా దీంట్లో సభ్యులుగా ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి. మరి జిల్లాలో కూడా పెద్ద చేనేత సహకార సంఘంగా ఒక గుర్తింపు పొందినటువంటి సంఘం మరి ఈరోజు మరి నిర్వీర్యం కావడానికి సంబంధించి కూడా మరి కొంత ఈ వృత్తి మీద ఆధారపడ్డటువంటి వాళ్ళకి గిట్టుబాటు కాక మరి ఈ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఒక ఆత్మాభిమానంతో మరి ఎంత కష్టపడ్డా కుటుంబానికి సంబంధించిన పోషణ కరెక్ట్గా జరగకపోవడంతో ప్రవృత్తిలోకి మారినటువంటి విషయం, వ్యాపారంలో కానీ ఉద్యోగాల్లో కానీ ఆ రకంగా మారినటువంటి సందర్భాలు మనందరికీ తెలుసు. కానీ ప్రభుత్వాలు కూడా కొంత మరి సమైక్య పాలనలో కానీ మరి గతంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు కానీ పూర్తిగా సంపూర్ణంగా ఈ చేతి వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళకి సహకరించకపోగా మరి చేతులు విరిచినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. మరి రాను రాను నిర్ణయాలు కూడా ఈరోజు జీఎస్టీ అంటే మనం చేనేతకు సంబంధించిన వస్త్రాలు తయారు చేస్తున్నటువంటి సందర్భంలో దాని మీద కూడా జీఎస్టీ పెట్టి మన నడ్డి విరిచేటటువంటి ఆలోచన కేంద్రం చేస్తూ ఉంది. కానీ ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైతే కేంద్రం అన్ని దూరం చేసినటువంటి సందర్భంలో అన్నింటికి కూడా కొంత చేతనివ్వాలన్న ఆలోచనతో ఈరోజు థ్రిఫ్ట్ ఫండ్ కానీ మరి అదే రకంగా ఈరోజు రైతులకు ఏ రకంగా అయితే మనం లాస్ట్ ఇయర్ మనం కూడా మాట్లాడుకున్నాం, ఏ రకంగా అయితే రైతులకు సంబంధించిన బీమా 5 లక్షల రూపాయలు ఆ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు చనిపోతే ఇస్తా ఉన్నారో వాళ్ళకి మనం కూడా మన కమ్యూనిటీకి కూడా కావాలని చెప్పని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు 7వ తారీఖు నాడు దీన్ని ఈరోజు అమలు చేస్తూ ఆచరణలో కాబోతున్నటువంటి సందర్భం. ఈరోజు మన చేనేత వృత్తిలో కానీ పవర్లూమ్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి మరి ఈ బీమా 5 లక్షల రూపాయల బీమా మరి మన అందరికి కూడా వర్తిస్తుంది. దానికి సంబంధించి జియో ట్యాగింగ్ చేయడం కానీ మనకున్నటువంటి వృత్తిలో చేనేతకు సంబంధించి కానీ పవర్లూమ్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఏ ఒక్కళ్ళకి కూడా వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి రాలేదు అనే పరిస్థితి లేకుండా మరి ఈరోజు వెంకటేశం కానీ మన గోపాల్ కానీ వీళ్ళందరూ కూడా కష్టపడి వాళ్ళందరికీ కూడా దాంట్లో ఇంక్లూడ్ చేయాలి. మరి ఆరోగ్య బీమా కూడా మనం అడిగినాం, ఆరోగ్యానికి సంబంధించిన బీమా కూడా అడిగినాం. ఈరోజు ఈ బీమాకు సంబంధించిన దాంట్లో రాష్ట్రంలో 80,000 మందికి ఈరోజు బీమా వర్తిస్తుంది. ఇంకా ఎవరైనా మిస్ అయితే వాళ్ళని కూడా యాడ్ చేసుకోవడానికి సంబంధించిన ఇబ్బంది ఉండదు.
మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం మరి దేశంలో ఏ రాష్ట్రంలో తీసుకున్నటువంటి ఒక మంచి విధానమైనటువంటి మంచి ఆలోచనతో తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కాబట్టి మనందరం కూడా హర్షించాల్సినటువంటి సందర్భం. ఈరోజు మన వ్యక్తిగా మనకి ఎవరికో రాకపోవచ్చు కానీ మన వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి 80,000 మందికి ఈ రాష్ట్రంలో వస్తుందంటే అది మనకు గర్వకారణంగానే మనం భావించాల్సినటువంటి పరిస్థితి. అదే కాకుండా మరి మనకి ఈరోజు ఈ 2 BHK రూములు కూడా 2 పడకల రూములకు సంబంధించి కూడా దరఖాస్తులు చేసుకున్నటువంటి వాళ్ళ అందరికీ కూడా మరి ఎంక్వైరీ రేపు ఎల్లుండి వరకు కూడా పూర్తయితాయి. ఇంకా ఏదన్నా ఉంటే కూడా మీరు ఒకసారి ఎంఆర్ఓని కలవడానికి మరి గోపాల్ గాని మన వెంకటరమణ తీసుకొని పోయి ఒకసారి ఎంఆర్ఓని కూడా కలవాల్సినటువంటి అవసరం ఉంది. అదే కాకుండా మీరు అడిగినటువంటి కొన్ని ఈ శ్మశాన వాటికలకు సంబంధించిన విషయం